Hey guys, welcome back to the channel. It's been a 1 month long to upload vlogs. 1 month అయితే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయట్లేదు. నాకు త్వరలో సెమ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇంకా వాటిపైన అయితే ఫోకస్ చేయాలి. ఆ తర్వాత సెమ్ అయిపోయిన తర్వాత అయితే ఇంక మనమైతే ఫ్రీగా ఉంటాము. ఇంకా అప్పుడు నేనైతే మంచి కంటెంట్ అయితే ఉన్నాయి. ఇంకా మంచి ప్లేసెస్కి కానీ వెళ్తున్నా. ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి. ద బెస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. కొద్దిగా అయితే వెయిట్ చేయాలి అప్పటి వరకు. ఇంకా వ్లాగింగ్ కోసం అయితే నేను కొత్త మైక్ అయితే తీసుకున్నాను. ప్రతిసారి మైక్ ఇష్యూస్ కదా. ఇది గ్రీన్ ఏరియా మైక్ అమెజాన్లో తీసుకున్నాను. 2500 పడింది. ఇంకా దీనివల్ల యూజ్ ఏంటంటే మీరే చూస్తారు. వితౌట్ మైక్ విత్ మైక్ డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. నేను ఎప్పుడు నిన్నో మైక్ కొనాలనుకుంటా ఉన్నాను. ఫైనలీ ఐ బాట్ దిస్. లెట్స్ గెట్ అన్బాక్స్ అండ్ వాట్ ద కంటెంట్స్ ఇన్ ఇట్ అండ్ ద యూజర్స్. అసలు ఏమున్నాయి బాక్స్లో అన్నీ చూద్దాము. అయితే మనం బాక్స్ చూస్తే మాత్రం ఇక్కడ వల్ల బ్రాండ్ పేరు అయితే ఉంటుంది. ఇక్కడ మైక్, ఇక్కడ సైడ్ ఫీచర్స్, ఇంకా బ్యాక్ సైడ్ ఇవి, ఇక్కడ వైర్లెస్ మైక్రోఫోన్ ఉంది. అసలు ఏముంది చూద్దాం. మనకైతే ఇది ఇయర్ పాడ్స్ లాగా ఉంది కదా, కానీ ఇయర్ పాడ్స్ కాదు. ఇదే మన మైక్. ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆ యూజర్ మాన్యువల్ మనం చదవము, పెట్టము. ఫోన్ కొన్నా దేని కొన్నా అయితే యూజ్ చేయము అసలు వాటికి. జస్ట్ సేఫ్టీ పర్పస్, కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంటి వాళ్ళ కోసం మనకి బాక్స్లో అయితే ఒక ఛార్జింగ్ వైర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత లైట్నింగ్ ఓటీజీ. ఈ మైక్లో బెస్ట్ పార్ట్ ఏదంటే లైట్నింగ్ ఓటీజీ కానీ ఇస్తారు, లేదంటే సపరేట్ మనం బై చేసుకోవాలి. కొన్ని మైక్స్కే ఉంటుంది ఆ ఫీచర్ లైట్నింగ్. ఇంకా నేనైతే దీనికోసం నేను తీసుకున్నాను. ఇంక ఇది మన మెయిన్ మైక్ అయితే ఓపెన్ చేస్తే యాజ్ యూ కెన్ సీ ఇట్లా 2 మైక్స్ అయితే ఉంటాయి మనకి. ఒక రిసీవరు, ఇది ఫోన్ కనెక్ట్ చేస్తాము. ఇవి 2 మైక్స్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఫోన్ ఉందానికి ఎవరికైనా ఇది ఇలా కనెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడైతే కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు వాయిస్ కానీ చూపిస్తాను. కనెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ సైడ్ 2 బటన్స్ ఉంటాయి. పైన అయితే మీకు మైక్ ఆన్, తర్వాత మైక్ మ్యూట్కి కింద ఉంటుంది. ఇది మెయిన్. ఇది మనకి నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ అయితే మైక్లో నుండే. విత్ మైక్ వితౌట్ మైక్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. మనకి 2 మైక్స్ ఉన్నాయి. ఇది కానీ ఆన్ చేద్దాం. ఇది కానీ ఆన్ అయితే అయిపోయింది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఈ మైక్ని మ్యాగ్నెటిక్ మౌంట్ వస్తుంది, అంటే ఎక్కడ కంటే అక్కడ తగిలించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వాడుకోవచ్చు ఈ మైక్ని. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కాంపాక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే మీరు వింటున్న వాయిస్ అయితే మైక్లో నుంచే. యూ కెన్ సీ ద డిఫరెన్స్ విత్ మైక్ వితౌట్ మైక్. సో ఎవరైతే వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఒక 2000 అయితే ఇన్వెస్ట్ చేసి అయితే ఒక బెస్ట్ మైక్ అయితే తీసుకోండి. నేనైతే ఈ మైక్ అయితే సజెస్ట్ చేస్తాను. నేను దగ్గర 50 to 60 కంపెనీస్ మైక్స్ అయితే చూశాను, మోడల్స్. ఇంక ఇది బెస్ట్ అనిపించింది బడ్జెట్లో. స్టార్టప్ కాబట్టి ఒక 2000 స్పెండ్ చేయడంలో తప్పులేదు. ఇంకా DJI అలాంటివి అయితే మీకు అరౌండ్ 20,000 ఉంటాయి మైక్స్. మీకు స్టార్టింగే కాబట్టి మీకంటూ కొద్దిగా సపోర్ట్ వచ్చేంత వరకు అయితే కొద్దిగా అయితే ఈ మైక్లు అయితే యూస్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. అలా హై ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే అది మీ రిస్క్. ఎందుకంటే మైక్కి 20,000 అంటే స్టార్టింగ్ చాలా రిస్క్. మళ్ళీ ఈ రిపేర్ అయితే కొద్దిగా కష్టమే. అందుకు బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ మైక్లో ఇంకో బెస్ట్ పార్ట్ కూడా ఉంది. అప్ టు 50 meters రేంజ్ వరకు ఇది అయితే వాయిస్ అయితే క్యాచప్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఒక 5 meters అనుకోండి, అలా 50 meters దూరం నుండి అయితే మీరైతే క్యాచప్ అయితే చేసుకోవచ్చు ఆడియోని. అప్ టు క్లియర్గా అయితే వినపడద్ది. ఇప్పుడైతే ప్రజెంట్ బయటకి అయితే వెళ్ళాను. బయట అయితే చాలా చిందరవందరగా ఉంది. సరౌండింగ్స్ చాలామంది ఉన్నారని చెప్పి నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మీకు నచ్చిన పని చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు వాళ్ళు అన్న మాటలు మీరు పట్టించుకున్నారంటే 4 మాటలు ఇంకా లైఫ్లో సక్సెస్ అయితే కాలేరు. Day 1 నుంచి అయితే స్టార్ట్ చేయండి, 1 day కాదు.
ఒకరోజు నేను సాధించుతా అని అనుకోకుండా ఈ రోజు నుండి కష్టపడడం నేర్చుకోండి. ఇప్పుడు నేను స్టార్టప్ చేసినప్పుడు కానీ చాలామంది అన్నారు ఇప్పుడే అయింది కానీ, ఇంకా డే 1 నుండి అయితే స్టార్ట్ చేయండి. రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా మీకైతే వస్తాయి. డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీ లైఫ్లో. నేనైతే చూడండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ మైక్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ గోప్రో, ఇన్స్టా 360 అండ్ కొత్త అయితే అప్గ్రేడ్ చేసుకుంటున్నాను. ఇంకా కంటెంట్ కూడా అప్గ్రేడ్ అయితే చేస్తాను. ఇంకా మీరైతే కొద్దిగా అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వ్లాగ్స్ అనేవి కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే చేయబోతున్నాను. కొద్దిగా టైం పడుతుంది. సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ అయిపోయాకైతే కంప్లీట్గా యూట్యూబ్ పైన అయితే ఫోకస్ చేస్తాను. ఇంక ఇది ఒక చిన్న మైక్ రివ్యూ కాదు, చిన్న మైక్ అన్బాక్సింగ్ అయితే అనుకోండి. మైక్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. బయట సరౌండింగ్స్కి వెళ్ళి అయితే మైక్ అయితే టెస్ట్ చేద్దాం, ఫుల్గా టెస్ట్ చేద్దాము. మీకు విన్ నాయిస్ ఎలా వస్తుంది, వాయిస్ అనేది ఎలా వినపడుతుంది అన్నీ టెస్ట్ చేద్దాము. ఈ మైక్ నేను మినీ వ్లాగ్స్ కోసం కూడా తీసుకున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా మినీ వ్లాగ్స్ చేయాలనుకున్నా, మినీ వ్లాగ్స్ వేరే అకౌంట్లో చేస్తాను. దాంట్లో చేయాలనుకున్న ఈ మైక్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుద్ది. ఇంకా ఎంతసేపు అని చెప్పి ఇయర్ ఫోన్స్తో మైక్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉంటాము. ఇయర్ ఫోన్స్తో ఇచ్చుకున్నా అంత క్లారిటీ అయితే రాదు. మైక్స్ ఆర్ ద బెస్ట్ పార్ట్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు అయితే ఏదైనా మనీనే కదా, ఇన్వెస్ట్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఇన్వెస్ట్ చేయండి. 10 to 20 టైమ్స్ అయితే సెర్చ్ చేయండి, తప్పులేదు కొనేటప్పుడు. ఇంకా ఏవే నేనైతే కొత్తగా తీసుకున్న మైక్స్ చాలా బాగున్నాయి చూడడానికి, కానీ కాంపాక్ట్గా. అండ్ దీంట్లో ఛార్జింగ్ అని చూపిస్తుంది మనకి, ఎంత ఛార్జింగ్ ఉందని కేసులో. ఇప్పుడైతే చూపించట్లేదు, మైక్స్ పెట్టాకైతే చూపిస్తుంది ఎంత ఉందో. ఇంక ఇదే గైస్ ఇవాళ వీడియోకి అయితే చిన్న అన్బాక్సింగ్. ఇంకా కొద్దిగా అయితే అప్డేట్ అయితే ఉంటుంది మీకైతే. మీకు అప్డేట్స్ కావాలంటే కొద్దిగా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయితే అయిపోండి. మీకు ఈ మైక్ కావాలంటే మీకు లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో అయితే తీసుకోండి. నన్ను అడిగితే మాత్రం ద బెస్ట్ అండర్ 2500లో. ఇంకా డిజిటెక్, బోయా చాలా ఉన్నాయి. అవన్నీ కన్నా ఇదైతే బెస్ట్ పార్ట్. పర్చేస్ ఇట్ అండ్ ఎంజాయ్ ద వాయిస్. ఓకే గైస్, ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and follow for more.